మేడం గారు జిల్లాకి వచ్చిన తర్వాత రిపోర్ట్ చేస్తున్నారు. 2 కోట్ల రూపాయలు డబ్బులు పోయి కంప్లైంట్ వచ్చింది. దాని మీద చాలా ఎఫర్ట్స్ తీసుకున్నారు. ఛాలెంజ్గా తీసుకుని కేసు డైరెక్ట్ చేయించారు ఎస్పీ గారు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. అది మనకు ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 166/25 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది బాలాజీ నగర్ కేసులో. రిజిస్టర్ చేసిన తర్వాత మన ఎంక్వైరీస్ మనకి తెలిసింది మొత్తం ఓవరాల్గా పోయిన అమౌంట్ 2,10,00,000 2,10,00,000 అమౌంట్ అతను నగదు దోచుకొని వెళ్ళిపోయాడు అనేది తెలిసింది. సో ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మనము మనకి ఏ రోజైతే కంప్లైంట్ వచ్చిందో అంటే 14th ఆ రోజు నుంచి టీమ్స్గా ఫామ్ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ అది తీసుకొని అతను అమౌంట్ తీసుకొని డిఫరెంట్ స్టేట్స్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలా డిఫరెంట్ స్టేట్స్లో చాలా వరకు తిరిగి మనకి నిన్న పట్టుబడడం జరిగింది. ఇతని మహేష్ నాయక్ ఈ అక్యూజ్డ్ పేరు తీసుకెళ్ళిన అతని పేరు. అతనికి సహాయంగా 2 ఫ్రెండ్స్ సన్నానాయక్ రమేష్ అలానే బసవరాజు భరత్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేయడం జరిగింది. అట్లానే అమౌంట్ని కన్సిల్ చేయడంలో వాళ్ళ ఫాదర్ మహేష్ నాయక్ వాళ్ళ ఫాదర్ సోమా నాయక్ ఇతను కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో దీని బేసిస్ మీద ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్స్ని మనకి 2 days బ్యాకే వాళ్ళు మనకు దొరికారు. వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ నిన్న మనకి దొరికారు మైసూర్ డిస్టిక్లో. సో వీళ్ళని కూడా ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది. సో ఈ అరెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నిట్లలో ముఖ్యంగా బాలాజీనగర్ పిఎస్ అట్లానే నేను లీవ్లో ఉన్న నా అబ్సెన్స్లో కూడా రూరల్ డీఎస్పీ సార్ కంప్లీట్గా మానిటర్ చేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యేలాగా ఈ 1 week చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఈ క్రైమ్లో అంటే ఈ డ్రైవరు ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి పారిపోయేటప్పుడు స్కూటీ ద్వారా పారిపోయాడు. ఆ స్కూటీని తద్వారా ఈ దొంగిలించిన నగదుని అతను వేరే ఒక కారు కొన్నాడు. తర్వాత వీళ్ళ ఈ క్రైమ్లో సపోర్ట్ చేసిన బసవరాజు అలానే వాళ్ళ ఫ్రెండ్ భరత్ రమేష్ నాయక్ వాళ్ళిద్దరు కూడా ఇతన్ని తప్పించుకోవడానికి సహాయం చేసినందుకు అలానే వేరే కన్వీనియన్స్ ఉపయోగించి వేరే ప్రాంతానికి వాళ్ళు పారిపోయేటట్టు సహకరించినందుకు ఆ 2 vehicles కూడా సీజ్ చేయడం. టోటల్గా 3 కార్లు 1 స్కూటర్ దీంట్లో సీజ్ చేశారు. ఇది స్టోలెన్ ప్రాపర్టీ క్యాష్తో పాటు. ఇప్పటి వరకు ప్రాథమికంగా అయితే మన ఈ క్రైమ్ వరకు మనం విచారించిన దాన్ని బట్టి తెలిసింది. సబ్సిక్వెంట్గా కస్టడీకి తీసుకుంటాం. తద్వారా మనకి టైం లేదు కాబట్టి ఇతరికైనా ప్రీవియస్ యాక్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి కూడా వెరిఫై చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. అలానే అడిషనల్ ఎస్పీ సౌజన్య గారు వీరి ఆధ్వర్యంలో మన సింధుప్రియ గారు టెంపరీ అబ్సెన్స్ అయినా కూడా మేడం బయట నుంచి వాళ్ళ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ ముఖ్యంగా ఈ కేసులో రిపోర్ట్ అయిన దగ్గర నుంచి బాలాజీనగర్ సిఐ సాంబశివరావు గారు అలానే సిసిఎస్ ఇన్స్పెక్టర్ అశోక్ గారు అలానే వాళ్ళ టీం విజయ్ ఎస్ఐ గారు విజయ్ శ్రీనివాసు అలానే విశ్వనాథ్ రెడ్డి అలానే సైబర్ క్రైమ్కి సంబంధించిన ఇన్స్పెక్టరు అలానే వివిధ టెక్నికల్ టీమ్స్ మొత్తం అలానే వాళ్ళ సిబ్బంది అందరూ కూడా మేడం గారి ఆదేశాల మేరకు ఫీల్డ్లో ఎప్పటికప్పుడు సాంకేతికంగా ఉన్న పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొని వాళ్ళ అక్యూజ్డ్ యొక్క మూమెంట్స్ తెలుసుకొని మనకి ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మొదటగా మనకి 18వ తారీఖు ఈ మహేష్ సంబంధించిన స్నేహితులైన రమేష్ మళ్ళీ బసవరాజు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. మొదటగా వారి దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ సాంబశివరావు గారు 10 లక్షల రూపాయల నగదును దొంగిలించిన నగదుని స్వాధీనం చేసుకుని వాటిని కోర్టులో పెట్టడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ మేరకు ఈ మహేష్ నాయక్ అలానే మహేష్ నాయక్ యొక్క ఫాదర్
ఈ నగదుని దాచిపెట్టిన సోమానాయకు ఇద్దరిని నిన్న మన వాళ్ళు మైసూర్లో వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గర అదుపులో తీసుకొని ఈరోజు ఉదయం మనకి నెల్లూరు రావడం జరిగింది. అలానే సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అవన్నీ ప్రొసీడింగ్స్ డ్రాప్ చేసి ఆ నగదంతా స్వాధీనపరుచుకొని మొత్తం టోటలు 1,96,29,000 రూపాయల నగదుని స్వాధీనపరచుకోవడం జరిగింది ముద్దాయిలందరి దగ్గర నుంచి. బాలాజీ నగర్ పిఎస్ సార్, వి సాయి కిషోర్ సార్, పిసి బాలాజీ నగర్ పిఎస్ సార్, సురేష్ సార్, సిసిఎస్ నెల్లూరు సార్, బాలాజీ నగర్ పిఎస్ సార్, సిహెచ్ శివకుమార్ సార్, భాస్కర్ సార్, సిసిఎస్ నెల్లూరు సార్, హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం సార్, సిసిఎస్ నెల్లూరు సార్, సార్ అశోక్ కుమార్ సార్, సిసిఎస్ నెల్లూరు సార్, బాలాజీ నగర్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.